రానున్న ఏడాది కాలంలో ఒంగోలు నగరంలో క్రికెట్ స్టేడియంను క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒంగోలు మంగమూరు రోడ్లో క్రికెట్ వేసవి శిక్షణ తరగతులను ఎమ్మెల్యే ప్రారంభించారు. క్రీడాకారులతో కలిసి నెట్ ప్రాక్టీస్ నందు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా ప్రజలందరూ ఇష్టంగా చూసే ఆట క్రికెట్ అని అన్నారు. క్రీడల కోసం ఇండోర్ స్టేడియంను నిర్మిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులందరూ విద్యతో పాటు క్రీడల్లో కూడా తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలంటూ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ సెక్రటరీ నాగేశ్వరరావు, డాక్టర్ జౌహార్, సభ్యులు నామినేని కిరణ్ కుమార్, నల్లూరి రవి తదితరులు పాల్గొన్నారు. అనంతరం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దామచర్లను సత్కరించారు. Thank you, sir. Thank you. బౌలింగ్ చేసింది మీరు స్పీడ్ తగ్గి 50 పెట్టి అప్పాజీ జాగ్రత్తలు. రెడీ అని చెప్పి కొట్టు.
మీకు తగిలిద్ది ఇరక్కుపోయింది చెప్పండి బాగా వరదలు పెట్టుకుంటారు. ఈరోజు ఒకసారి మనం ఆలోచించేటప్పుడు చిన్న పిల్లల నుంచి 90 ఏళ్ళ ముసలోళ్ళ దాకా క్రికెట్ అనేది ఒక క్రేజీ గేమ్. ప్రతి ఒక్కరం కూడా మ్యాచ్ వస్తుందంటే ఎన్ని పనులు ఉన్నా కూడా ఆ టీవీ మీద కూర్చొని ఆ టీవీలో వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారు అనే పరిస్థితుల్లో అందరూ కూడా ఒక ఇంట్రెస్ట్గా చూసే గేమ్ మన క్రికెట్. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎంతోమంది కూడా తనకి ఈరోజు స్కూల్ పిల్లలు కానీ వీళ్ళందరూ కూడా ఎంతోమందికి టాలెంట్ ఉంది. టాలెంట్తో పాటు వాళ్ళకి కోచింగ్ కానీ ఇలాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళకు ఉండే టాలెంట్ కూడా బయటకు వచ్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. దానికోసం మన జిల్లా నుంచి కూడా ఒక మంచి టీం కూడా తయారవడానికి అవకాశాలు ఉంటాయి. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు ఈ క్రికెట్ అసోసియేషన్లో ప్రతి సంవత్సరం కూడా సమ్మర్ క్యాంప్ పెట్టుకోవటం, దానికి కూడా ట్రైనర్స్ని కూడా పెట్టడం, వాళ్ళు ఉండే టాలెంట్ని ఇంకా కూడా ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా దానికి ఒక మంచి కోచింగ్ ఇవ్వటం, ఇలాంటి అన్ని కూడా కార్యక్రమాలు మన అసోసియేషన్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నా. దాంతోపాటు ఉండే పరిస్థితులను కూడా మనం చూసుకొని ఎక్కువ మందిని స్టూడెంట్స్ని కూడా చేసుకునే విధంగా చేస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మన ఈ మధ్య కూడా వచ్చి గ్రౌండ్ ఇదేదో ప్రైవేట్ గ్రౌండ్ వాళ్ళు ఏదో టెంపుల్ది ఖాళీ చేయాలని అంటే దానికి మళ్ళీ కూడా మనం 6 ఎకరాలు దానికి అలాట్మెంట్ కూడా చేసాం. ఎండోమెంట్స్ ల్యాండ్ ఉంటే దాంట్లో అన్ని అంగులతోటి కూడా అది కూడా రెడీ అవుతుంది. ప్రస్తుతం ట్రైనింగ్ మీకు అందరు కూడా అసోసియేషన్ ట్రైనింగ్ ఇవ్వడానికి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనము ఉండే దాంట్లో స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఎక్కువగా మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ టౌన్లో మొన్నే 10 ఎకరాలు క్రికెట్ స్టేడియం కూడా శాంక్షన్ చేసాం. అది కొప్పలు దాటిన తర్వాత క్రికెట్ స్టేడియం 10 ఎకరాలు, అదేవిధంగా ఒక 5 ఎకరాలు ఇండోర్ స్టేడియం స్పోర్ట్స్ యాక్టివిటీ ఉండేటట్టుగా ఇండోర్లో అన్నీ వచ్చేటట్టుగా దాన్ని కూడా చేయటం కూడా జరుగుతూ ఉంది. అది రెండు కూడా తొందరలోనే మన స్టేట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మన ఎంపీ గారు వీరితో కూడా మన రీసెంట్గా 3 రోజుల ముందు కూడా మాట్లాడాను. మనకి ఇక్కడి నుంచి ప్రపోజల్ వెళ్ళగానే వాళ్ళే క్రికెట్ అసోసియేషన్లో కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కూడా అన్నీ కూడా మొదలు పెడతారు. అది మొదలు పెట్టారంటే మనకు ఒంగోలులో కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి సపరేట్గా ఉంటుంది. అదేవిధంగా మ్యాచ్ ఏదైనా ఐపీఎల్ కానీ ఇట్లాంటివి చేసుకోవడానికి కూడా ఉండే విధంగా అన్ని అంగులతోటి అన్ని బైలా ప్రకారంగా ఈరోజు ఈ 10 ఎకరాలలో మనం చేస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. దీంతో పాటు క్రికెట్తో పాటు అదర్ యాక్టివిటీస్ టెన్నిస్ కానీ అదేవిధంగా షటిల్ కానీ ఇలాంటి అన్నీ కూడా ఇండోర్ ఉండే గేమ్స్ కూడా దాన్ని కూడా ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా చేస్తూ ఉన్నాం. దీనికి 15 ఎకరాలు అదేవిధంగా అన్నీ ఉండేటట్టుగా దీన్ని ఖచ్చితంగా 1 ఇయర్లోనే కంప్లీట్ చేయడానికి అన్నితో కూడా చేస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రికెట్ మనం గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు పెట్టబల్ల ఇవాళ అసోసియేషన్లో చాలా ఉంది, డబ్బులు ఉన్నాయి. వాళ్ళే అసోసియేషన్ వాళ్ళే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళన్నీ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా అది తొందరలోనే పూర్తవుద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ ఒక్కొక్కటి మనం చేసుకుంటూ వస్తూ ఉన్నాం ఉండే పరిస్థితుల్లో. కాబట్టి పేరెంట్స్ కూడా చాలామంది పేరెంట్స్ కూడా వచ్చారు, వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. చదువుతో పాటు అదర్ యాక్టివిటీస్ కూడా ఉంటే మంచిది. పొదుగు కూడా మనం చదివించి ఆ ర్యాంక్ రావాలి అనేది కాదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏది ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడం చాలా మంచిది. కొంతమందికి డ్యాన్స్ దాని మీదకి ఇంట్రెస్ట్ ఉంటారు, కొంతమందికి స్పోర్ట్స్ మీద ఉంటారు, కొంతమంది చదువు మీద ఉంటారు. రకరకాల వాళ్ళ థింకింగ్ ప్రకారం వాళ్ళని చేసినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఒక మంచి మార్గంలో ముందుకు వెళ్తారు. అంతేగాని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి మెడికల్ నాకు వద్దు ఇంజనీరింగ్ అంటే మీరు కావాలని మెడికలే డాక్టర్ అవ్వాలని బలవంతం చేస్తే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. చదివినా కూడా వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఈరోజు ఎంతోమంది క్రికెట్కి గర్ల్స్ కూడా వచ్చారు. ఈరోజు గర్ల్స్ క్రికెట్ కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. మన వరల్డ్లో కూడా మనకి వరల్డ్ కప్లో కూడా మనం ప్రైజ్ తీసుకోవడం కూడా జరిగింది. కాబట్టి గర్ల్స్ కూడా చదువుతో పాటు ఇవాళ గర్ల్స్ కూడా అన్ని రంగాల్లో ముందున్నారు. కాబట్టి మీరు కూడా బాగా ప్రాక్టీస్ చేయండి.
ఖచ్చితంగా ముందు మన జిల్లాలో, అదేవిధంగా మన నియోజకవర్గం, తర్వాత మన జిల్లా, ఆ విధంగా వచ్చినప్పుడు మన స్టేట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి. మీకు ఏది అవసరం ఉన్నా కూడా మా పూర్తి సహకారాలు మీకు అందరికీ ఎప్పటికైనా ఉంటుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, వచ్చిన పేరెంట్స్కి కానీ, అదేవిధంగా చాలామంది వాళ్ళ క్రికెట్కి అసోసియేషన్ మెంబర్స్ కానీ, కోచెస్ కానీ, అదేవిధంగా వీళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ఒక మంచి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ 3 దశాబ్దాల తర్వాత పునరుజ్జీవనం చెంది మరి ఇప్పుడు బాగా యాక్టివ్గా ఉన్న సమయంలో మరి ఇవాళ ఈ సమ్మర్ క్యాంపుని ఓపెన్ చేయడానికి వచ్చిన స్థానిక శాసనసభ్యులు దామంచల జనార్దన్ గారు, మరియు పెద్ద ఆయనగా పిలువబడే దామంచల ఆంజనేయులు గారి మనవడు, వారికి స్వాగతం పలుకుతూ, ఈ సమ్మర్ క్యాంపులు ప్రకాశం జిల్లాలో పెట్టే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు పిల్లలు ఎక్కువగా ఈ సెల్ ఫోన్ల వ్యసనానికి లోనై పిల్లలు సెలవుల్లో ఇళ్ల దగ్గర కూర్చుంటే దానికన్నా ఇట్లాంటి క్యాంపులు పెట్టి క్రికెట్ అసోసియేషన్ ద్వారా క్యాంపులు కనుక పెడితే పిల్లలు దీనిలో కనుక ఆకర్షిస్తే రాబోయే రోజుల్లో పిల్లలకి చక్కటి క్రమశిక్షణ అలవాటు అవుతుంది, ప్లస్ మంచి ఆలోచన విధానం కూడా అలవాటు అనే ఉద్దేశంతో ఈ క్యాంపుని ఇవ్వడం జరిగింది. దీంతో పాటు కూడా ఇవాళ కొన్ని బౌలింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా తెచ్చాము, అవి కూడా మన ఎమ్మెల్యే గారి చేత ఓపెన్ చేయబడతాయి. మరి ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ దాదాపుగా 3 దశాబ్దాల పైన ఉన్నా కూడా ఇంకా దీనిలో చాలా కొరతలు ఉన్నాయి. మరి ఆ కొరతలు ఈ ఏడు మరి మన శాసనసభ్యులు గారి సహకారంతో మా ఒక స్టేడియం నిర్మించడం కానీ, అట్లనే దానికి కొన్ని సౌకర్యాలు కల్పిస్తే రాబోయే రోజుల్లో అన్ని జిల్లాల్లో ఉన్నట్టే ప్రకాశం జిల్లాలో కూడా ఒక మంచి స్టేడియం ఉండి, అక్కడక్కడ మినీ స్టేడియంలు ఉండి, క్రీడాకారులు ఒక ఫలితాలు సాధించడమే కాదు వాటికి అన్ని సౌకర్యాలు కూడా కల్పించాలనే ఉద్దేశంతో మరి స్థానిక శాసనసభ్యులు గారి సందర్భంలో మరి కోరుతున్నాం. దానికి చాలా మంది యువత ఆకర్షణ అవుతున్నారు కాబట్టి మనం బేసిక్ ఎమ్యూనిటీస్ ఇస్తే వాళ్ళు కొంచెం వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి ఉంటుందనే ఉద్దేశంతోనే మనం ఎవ్రీ ఇయర్ పెట్టినట్టే సమ్మర్ క్యాంప్. ఈసారి కొంచెం ఎక్కువగా మన వాళ్ళు బౌలింగ్ మిషన్స్ ఫస్ట్ టైం బౌలింగ్ మిషన్స్ తేవడం ఇవన్నీ చేస్తున్నారు. దాన్ని మన అసోసియేషన్ గారిని, ప్రకాశం జిల్లా క్రికెట్ అసోసియేషన్ అప్రిషియేట్ చేస్తూ, మనం 2014-2019లో ఇదే ఒంగోలులో నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అనేది క్రికెట్ ప్రకాశం అని 9 రంజీ మ్యాచ్లు చేశాను నేను ఇక్కడ ఒంగోలులో. మీరు నమ్ముతారో నమ్మరో 9 రంజీ మ్యాచ్లు జరిగినాయి ఒంగోలులో 2014-2020కి. 9 రంజీ మ్యాచ్ల తర్వాత గేమే లేదు. మళ్ళీ మన వాళ్ళు వచ్చి దీనికి స్టార్ట్ చేసి నిజంగా సేమ్ టెంపో తీసుకొస్తున్నారు. డెఫినెట్గా మన ఫ్యూచర్లో మన అసోసియేషన్ తరఫున మళ్ళీ ఇక్కడ ఒంగోలులో రంజీ మ్యాచ్ హోస్ట్ చేస్తాము. మన ఒంగోలులో శ్రేయస్ అయ్యరు, షటల్ ఠాకూరు, ధవల్ కుల్కర్ని, మొహమ్మద్ కేఫ్ అందరు ఆడినోళ్ళే ఒంగోలులో. అందరు ఇక్కడ ఒంగోలు ఆడి, పృథ్వీ షా అందరు ఒంగోలు ఆడినోళ్ళే, అందరు ఒంగోలు ఆడి మ్యాచ్లు ఆడినోళ్ళే. మళ్ళీ ఆ పూర్వవైభవం రావాలని కోరుకుంటూ మన అసోసియేషన్ వాళ్ళు నాగేశ్వరరావు గారికి, అట్లనే మన ప్రెసిడెంట్ నవీన్ ఈరోజు వచ్చి వెళ్ళారు. వీళ్ళందరూ మిగతా సభ్యులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మళ్ళీ మనం ఒంగోలులో రంజీ మ్యాచ్ పెట్టాలి, మనం అందరం మళ్ళీ రంజీ మ్యాచ్ కండక్ట్ చేయాలి, చూడాలి ఒంగోలులో. థ్యాంక్స్ అలా. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.